పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో ఎవరైతే ప్రభుత్వం ఎప్పుడైతే చెప్తుందో నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వస్తాయి, మీరే సిద్ధంగా ఉండాలి, మాకైతే ప్రభుత్వానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము, చదువుకోవడానికి మీరే రెడీగా ఉండాలి అని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు ప్రెస్ క్లబ్లో, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి ఈ నోటిఫికేషన్ల పైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే ప్రస్తుతం కొన్ని ఎగ్జామ్స్ కూడా అయినా వాటి ఫలితాలు కూడా మరి ఆలస్యం అవుతున్నాయి, వాటిని కూడా క్యాన్సిల్ చేసే ఉద్దేశంలో తీర్పులు కూడా వస్తున్నాయి హైకోర్టు నుంచి. నోటిఫికేషన్ల పైన, ఈ తీర్పుల పైన మీ అభిప్రాయం ఏంటి ఒక నిరుద్యోగిగా? మీ పేరు? నా పేరు మోతిలాల్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. నేను గతంలో ఆమరణ నిరాదీక్షతో నిధులు చేసిన వ్యక్తిని. ఇప్పుడు ఈ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ మొత్తాన్ని కూడా మేము అన్ని రకాలుగా అన్ని కష్టపడి ఈ ఉద్యమాన్ని నిర్మించుకుంటూ పోతున్నాం. ప్రభుత్వం వాస్తవంగా రెండు విషయాల్లో ఫెయిల్ అయిపోయింది. ఒకటి, నోటిఫికేషన్ విడుదల చేయడంలో ఫెయిల్ అయిపోయింది. రెండోది, ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ని ట్రాన్స్పరెంట్గా నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయింది. అది ఎట్లా ఫెయిల్ అయింది అనేది ఈరోజు గౌరవ హైకోర్టే మనకు ప్రభుత్వాన్ని చెంపచెల్లు మనకు కొట్టేలాగా చేసినటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ తప్పే చేయకపోతే మళ్ళీ నోటిఫికేషన్ అయితే విడుదల, గవర్నమెంట్ అయితే హైకోర్టు అయితే అదే మాటలు అదే ముచ్చట్లు అయితే చెప్పి అంత సింపుల్గా అయితే మాట్లాడదు కదా. రీమెంట్స్ పెట్టాలి, రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి అడగదు కదా. కాబట్టి అట్లా అడిగిందంటే గవర్నమెంట్ తప్పు చేసింది, కాబట్టి తప్పు చేసింది, అన్యాయం జరిగింది అన్న విషయం అనేది హైకోర్టు కూడా ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి మళ్ళీ రీమెంట్స్ కానీ రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వానికి కోరడం జరిగింది. దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్ అయిందని అర్థం, తప్పు చేసిందని అర్థం. నువ్వు నోటిఫికేషన్ విడుదల చేయవు, ఇచ్చిన నోటిఫికేషన్లకు చక్కగా నిర్వహించడం చేత కాదు. ఇక నువ్వు దేనికి ఉన్నారు? మీరు ఏ రకంగా అన్యాయం చేసినట్టు నిరుద్యోగ యువతకి కదా. కాబట్టి మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, ముట్టడులు చేసినాం, కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఇవ్వలే. కానీ ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్తోనే పోతున్నాం. కాంగ్రెస్ పార్టీ సచ్చుడో నోటిఫికేషన్ ఇచ్చుడో వాళ్ళే తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హఠావో, నిరుద్యోగి బచావో. ఇక మేము పొలిటికల్గానే పోతాం, అందరినీ కలుపుకొని పోతాం. ఎందుకంటే వాళ్ళని ఏ మనిషికైనా గుచ్చాల్సిన చోట గుచ్చితేనే అర్థమవుతుంది ఎవరికి. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలని చెప్తుంది, ఇస్తామని చెప్పింది కదా. అలాగే ఇప్పుడు దాదాపు 55,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కూడా చెప్తుంది మీడియా ముందు. వాళ్ళ బొంద ఇచ్చినారు, వాళ్ళకు ఉద్యోగాలు తప్ప ఎవరికి ఇచ్చింది ఉద్యోగాలు? అంత తలమాసిన స్టేట్మెంట్లు. 55,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలే, అని ఒట్టి ట్రాష్ అవి. ఏ రోజు ఎక్కడ ఎగ్జామ్ పెట్టినావు నువ్వు? 55,000 ఉద్యోగాలు ఎక్కడ రాసినావు, ఎక్కడ పెట్టినావు? ఆ ఉద్యోగాలు ఎప్పటివి? గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు లేదా నువ్వు ఎగ్జామే రాయవు, నువ్వు తిండే తినవు, ఏం చేయవు, నువ్వు ఏం చేయకుండానే నువ్వు పెళ్ళే చేసుకోవు, పుట్టిన పిల్ల నాదానంటే ఎట్లయితే చెప్పు? అట్లా అవుతుందా? ఈ ప్రపంచంలో అట్లా అవుతుందా? కాబట్టి అవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్. అది అంతా కప్పిపుచ్చుకునే నిర్ణయాలు అట్లా మాట్లాడడం తప్ప దాంట్లో ఒక పసలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అవన్నీ. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మేము 40 లక్షల మంది ఉన్నాం. ఇప్పుడు 40 లక్షల మందిని కదిలిస్తాం ఇప్పుడు ఈ ఉద్యమం. ఏ సోమాజిగూడ నుంచి అయితే మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అదే సోమాజిగూడ నుంచి ఈ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. అంటే కార్యాచరణ ఏంటి తదుపరి? తెలంగాణ సమాజం కదిలి వచ్చే ఉద్యమాన్ని మేము నిర్మిస్తాం. దానికి ఎలాంటి అవకాశాలు ఉంటే అలాంటి అవకాశాన్ని నిర్మించుకుంటూ పోతాం. అది ఎల్బీ నగర్లో ఉన్నటువంటి శ్రీకాంతాచారి స్టాచ్యూ దగ్గర కావచ్చు, ఇక్కడ మనకు అమరవీరుల స్థూపం నుంచి కావచ్చు, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కావచ్చు, అందరినీ కూడా కలుపుకొని పోయే ఒక ఉద్యమం అనేది మహా ఉద్యమాన్ని చేయబోతున్నాం. మేము అదే చేస్తాం. దీనికి అంటే మిగతా పార్టీల నుంచి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే కాదు, జర్నలిస్టుల నుంచి. అంటే మీరు రాజకీయంగా కూడా స్టేట్మెంట్ ఇచ్చినామన్నట్టు? అంతే, జర్నలిస్టుల నుంచి, రైతుల నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి, విద్యార్థి సంఘాల నుంచి, రాజకీయ పార్టీ ఒక పార్ట్ మాత్రమే, అంతే కదా. అదే మొత్తం జీవితం కాదు కదా. సో అన్ని రకాలుగా మేము అందరినీ కలుపుకొని ఒక సమూహం లాగా కొడితే అప్పుడు మేము గెలుస్తాం. మరి ఎందుకు గెలుస్తాం? గెలవడం ఓడటం కాదు, న్యాయం కోసం, ధర్మం కోసం ఒక అడుగు వేస్తున్నాం మనం, అందుకోసం చెప్తాం.